మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్న ఒకలామాత టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట. అంటే ఒకలామాత టెంపుల్ అండ్ చాలా మంది రకరకాలుగా ఏదో విజువల్స్ తీశారు, కానీ ఎప్పుడు కూడా పర్టికులర్ గా అసలు ఆ కొండ ప్రాంతం ఎలా స్టార్ట్ అయింది అండ్ బిఫోర్ ఎలా ఉండేది, శ్రీకృష్ణదేవరాయల టైంలో ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా అయిపోయింది, అండ్ ఒకలామాత టెంపుల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది లోకల్ తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ హిస్టరీ. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు టిటిడి బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ అన్న. సో ఓం గోవిందా గోవిందా, ఒకలామాతకి జై జై. సో నేను విన్నాను ఫస్ట్, అంటే ఈ కొండ దాదాపు 70 ఎకరాల పైన ఉందని, బట్ అలాంటి కొండ ఈ రోజు 1 ఎకరంలో కుదించబడింది అంటే ఏమని చెప్తారు ఫస్ట్? అసలు ఈ కొండ ఇక్కడి నుంచి గతంలో ఇక్కడి నుంచి మొదలయ్యి ఈ ప్రాకారం దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ గుట్ట ఉండేది. ఓకే. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దాని మీద కొన్ని మైనింగ్ జరుగుతా పేరూరు బండ అనేది మా జిల్లాలో చాలా, చిత్తూరు జిల్లాలో చాలా ఫేమస్. ఈ పేరూరు బండ కొట్టుకుంటూ అంతవరకు పరిమితం చేశారు. ఓకే. దీనికి చాలా ఫైట్ చేశారు అనుకుంటా మీరు కూడా. దాదాపు 2006లో ఇక్కడ ఉన్నప్పుడు పైన ఉంటే ఆలయాన్ని తొలగించి అలిపిరి పాదాల మండపం దగ్గర పునర్నిర్మించాలని చెప్పి టీటీడీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఆ రోజు మఠాధిపతులు పీఠాధిపతులు ఫోన్ చేసి, బాను తల్లి ఆలయం కొడుకు పాదాల దగ్గర ఉండకూడదు, ఆలయం అక్కడే ఉండాలి, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకుండా చూడని చెప్పి నాకు వారు సమాచారం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు నేను అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇటువంటి స్థానిక ఉన్నటువంటి ఈ గుట్ట కొట్టుకొని జీవనోపాధి పొందే వాళ్ళు నన్ను అడ్డుకోవడం జరిగింది. చాలా పర్యాలు నేను వచ్చినప్పుడంతా ఇక్కడ చాలా గొడవలు జరిగేది. నా మీద ఇక్కడ రాళ్ళు కూడా వేశారు ఇక్కడ. కానీ ఈరోజు ఎవరైతే రాళ్ళు వేశారో అదే గ్రామస్తులు ఈరోజు నాతో పాటు కలిసి నడిచి పూలేస్తున్నారు. ఎందుకంటే వారు ఊహించని విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగిన తర్వాత రోజు రోజుకి ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఇక్కడే అది వచ్చి కళ్యాణ మండపం, అది వచ్చి పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్. అలాగే రాబో రోజుల్లో ఏ విధంగా బాసార్లో అక్షరాభ్యాసం అన్నప్రాసం మనము పిల్లలకి చేయిస్తామో అదే విధంగా తల్లిగారు, ఎందుకంటే వకులామాత గతంలో ఇది నారద కాలువ. ఈ నారద కాలువకి మన తిరుపతి అలిపిరి ఇవన్నీ లేనప్పుడు గోవిందపురం అనేవాళ్ళు. కొన్ని వేల సంవత్సరాల ముందు తిరుపతిని గోవిందపురం అనేవాళ్ళు. అప్పుడు వస్తున్నట్టు భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర సేద తెచ్చుకొని, అమ్మవారి దగ్గర మొక్కులు తెచ్చుకుని ఇక్కడ నుంచి కొండకి బయలుదేరేవారు, భోజనాలు చేసి బయలుదేరేవారు. అలాంటి పవిత్రమైన స్థలం. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఘంటానాదం అమ్మవారికి ఇచ్చిన తర్వాత స్వామివారి కొడుకు ఇక్కడ అమ్మవారికి తల్లికి నైవేద్యం ఇచ్చారని చెప్పి బిడ్డకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేవారు, సమర్పించేవారు. అంత పవిత్రమైనటువంటి ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది. అంటే మేము విన్నది ఏంటంటే, అంటే శ్రీకృష్ణుని పెంచిన యశోద తల్లే, బట్ ఆ కోరిక ఏంటంటే పెంచిన కొడుకు పెళ్లి చేయాలని. బట్ ఇది ద్రౌపదయుగంలో అవ్వదు, కలియుగంలో అవుతుందని చెప్పగానే కలియుగంలో మళ్ళీ ఒక దీక్ష చేసి ఎన్నో దీక్షల తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామిని పెంచి ఆయనకి తల్లి అయ్యే అవకాశం ఆమెకు దక్కింది. ఆయన అంటే అంత ప్రేమ. ఫస్ట్ ఏదైనా కానీ తేనెతో ఫుడ్ పెట్టేది ఆయనకి, అండ్ ప్రతిదీ కూడా ఆయన ఏం తింటారో పరీక్షించేది. అండ్ ఆ విధంగానే పైన టెంపుల్ లో కూడా ఎప్పుడు ఫుడ్ తయారు చేసే దగ్గర కూడా ఆమె ఎదురుగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు కూడా 7 కొండలకి బహుముఖంగానే అమ్మ ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. కొడుకు ఆలనా పాలనా వింటూ వింటాం. ఏం చెప్తారు దానికి అసలు ఆ స్టోరీకి? మీరు చెప్పినటువంటి మాటలు ప్రతి మాట అక్షర సత్యం. యశోదాదేవిగా ఆ రోజు తన కోరికని నెరవేర్చుకోలేకపోయినటువంటి యశోదాదేవి వకులామాతగా వెంకటేశ్వర స్వామికి
సేద తీర్చి ఆలించి పాలించి మైమరిపోయేది తల్లి. అలాంటి వకులామాత ఇప్పుడు కూడా కొండ మీద మీరు గమనించినట్టయితే మనం దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత పోటు అంటారు. అవును, పోటు అంటే స్వామివారికి చేస్తున్నటువంటి ప్రసాదాలు. అమ్మవారికి చిన్న రంధ్రం ఉంటుంది అవును పోటుకి, అమ్మవారు అక్కడి నుంచి గమనిస్తుంటారు మొత్తం. అంటే కొడుకు చేసేటి ప్రతి వంట వారు గమనిస్తుంటారు. అంత విశేషమైనటువంటి ప్రదేశం అది. అంటే తల్లి హృదయం, అంటే కొడుకు ఎలా వడ్డిస్తున్నారు, కొడుకు ఏ పదార్థాలు చేస్తున్నారు, సాంప్రదాయ పద్ధతిలో కట్లతో అక్కడ స్వామివారికి నైవేద్యం చేస్తారు. ఆ నైవేద్యమే ఆలయం లోపల మూల విరాట్కి మనం స్వామివారికి ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు చెప్తుంటారు వకులామాత టెంపుల్ అంటే ఈ కొండలో నుంచి 7 కొండలకు కూడా కనెక్షన్ ఉంది, వెళ్ళటానికి మార్గం ఉంది అని చెప్తుంటారు. నిజమండి అది? ఇక్కడ నుండి స్థానిక పెద్దలు, ఇక్కడ నుండి చాలా మంది పెద్దలు చెప్పేవారు నాకు. అనేది ఎక్కడెక్కడ ఉందో కాలగర్భంలోని భూమి లోపల కలిసిపోయాయని చెప్తున్నారు. చాలా విశేషమైన ప్రదేశం ఇది. నేను దాదాపు 2006లో ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించాను. ఎంత దురదృష్టం అంటే అమ్మవారి ఆలయం ఉంది కానీ లోపల అమ్మవారి విగ్రహం లేదు. కొందరు హైదరాలీ దండయాత్ర సమయంలో ఇక్కడ వచ్చి ఆ విగ్రహాన్ని తొలగించారని చెప్పి తల నరికేశారని అని చరిత్ర చెప్తా ఉంది. మేము ఎంతో ప్రయత్నం చేసినా అమ్మవారి తల ఉందంటున్నారు. ఇప్పుడు కాలగర్భం కలిసిపోయింది. అంటే అప్పుడు పెద్దలు వేసి ఇక్కడ ఈ గ్రామంలో ఉంటే పెద్దలు చెప్పేవాళ్ళు అంత దుర్మార్గులు వాళ్ళు. అప్పుడు మన దేవాలయాల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని విధ్వంసం చేస్తూ మన ఆలయ చిహ్నాలే కనపడకుండా చేయాలని చేసిన ప్రయత్నంలో భాగంగా వారు ఈ దండయాత్ర ఇక్కడి వరకు వచ్చి తిరుమలకి వెళ్ళలేదు అని చెప్తుంది చరిత్ర. అంటే ఇంతవరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని అన్ని నరికేయడం జరిగింది. ఈ రోజుగా మీరు కానీ గమనించినట్టయితే నిత్య ధూప దీప నైవేద్యాలతో దేదీప్తిమానంగా తల్లి పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. కానీ 2006 నుంచి దాదాపు 14 సంవత్సరాలు ఈ ఆలయ నిర్మాణం కోసం పోరాటం చేశాను. పెద్దలు కిషన్ రెడ్డి గారు, అలాగే మాణిక్యాలరావు గారు, మా ఎండోమెంట్ మినిస్టర్, కేంద్రంలో ఉంటే పెద్దలు, ఒక మంత్రులు ఎవరు వచ్చినా సరే నేను ఈ ఆలయం దగ్గర తీసుకుని వచ్చేవాడిని. ఎందుకు అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఎక్కడి నుంచో వస్తారు, ఫారినర్స్ కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా. అలాంటి గొప్ప పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు తల్లికి వకులామాతని ఎందుకు పెద్దగా పట్టించుకోవట్లేదు అంటే ఎక్కడ తప్పిదం అంటారు ఇది? అంటే అప్పుడు ఇక్కడ నుండి స్థానిక ఇక్కడ నుండి మీరు అన్నట్లు అప్పటి నుంచి ఇప్పటికే అన్యాయం జరుగుతూనే ఉంది చెప్పాలంటే. జరుగుతాం అంటే వాళ్ళు ఏదో హైదరాలీ మన ఆలయాల పట్ల అన్యాయం చేస్తా అంటే వాళ్ళకి మన దేవుడి మీద భక్తి విశ్వాసం లేదు. కానీ ఈ కలికాలంలో కూడా, కలియుగంలో కూడా ఇలా వివరించాలంటే వారికి అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. ఇది మీరు కానీ శాసనం చూడండి, చోళులు కాలంలో పేరూరు శాసనం. ఈ శాసనం పేరులోని వకులామాత ఆలయ గోపురం ముందున్న రాతిపై చెక్కబడింది. ఈ శాసనం తమిళ భాషలో, తమిళ లిపిలో ఉంది. కులోత్త చోళ తన 20వ పరిపాలన సంవత్సరంలో ఈ శాసనమును జారీ చేశాడు. పులియార్ కట్టడం చెందిన వ్యక్తి జాయకొండ చోళ మండపం తిరువెంగడ కొట్టం. అదే నేను చెప్పాను కదా, మన తమిళ ఇన్స్క్రిప్షన్స్ లో మన బౌండరీస్ ని తిరువెంగడం అనేవారు. తిరువెంగడ కొట్టడం కోడాపూర్ వారు ప్రతిష్ఠించినట్టు చెప్తా ఉంది ఇక్కడ శాసనం. ఇది ఆధారాలు. మేము అప్పుడు ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను ఈ ఆలయ నిర్మాణం కోసం ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారి ఆలయ నిర్మాణం అయితే స్వామివారికి ఇక్కడ తలనీలా సమర్పించి స్వామివారి దర్శనం చేసుకుంటారండి. నేను 2015లో నాకు మొట్టమొదటిగా స్వామివారి సేవ చేసుకునే అవకాశం అప్పుడున్నటువంటి మా ఉమ్మడి కూటమి చంద్రబాబు నాయుడు గారు, మా పెద్దలు బీజేపీ పెద్దలు నాకు అవకాశం కల్పించారు. అందులో భాగంగా ఆ రోజు నేను రాత్రి ఇక్కడ వచ్చి పడుకున్నాను ఇదే ప్రాంతంలో. అప్పటికి ఇదంతా కట్టడం ఏం లేదు, మొత్తం అటవీ, మొత్తం ముళ్ళ పొదలు అన్ని. ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఇక్కడ ఉండేటప్పుడు కింద నేను ఉదయం స్నానం చేసేదానికి ఏర్పాట్లు చేశారు, ట్యాంకర్లు అన్ని.
కానీ దురదృష్టం ఇక్కడ నోటీస్ కొందరు ఆ లైట్లు ట్యాంకర్లు అన్ని పగల కొట్టేశారు, వచ్చి రాళ్ళు వేస్తారు. దాదాపు 200 మంది పైకి వచ్చారు. నేను ఇక్కడ పడుకోకూడదు, నువ్వు వెళ్ళిపోవాలి. ఇక్కడ చేస్తున్నటువంటి మాఫియా మైనింగ్ చేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు చాలా గొడవ చేస్తారు. రాళ్ల దాడితో రాళ్ళు పడ్డాయి. నేను ఎక్కడ భయపడలే. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే పడుకుంటాను. ఉదయం లేచి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుంటానని చెప్పి గట్టిగా కూర్చున్నాను. ఉదయం ఇక్కడి నుంచి దిగేదానికి వీళ్ళు లేకుండా ఏమంటారు ఆయిల్ పోయేస్తారు. ఆయిల్ జారిపోవడం దిగేదానికి వీళ్ళు లేకుండా మొత్తం ఆయిల్ పోయేస్తారు చుట్టూరు. ఇక్కడ నుండి స్థానిక మిత్రులు దారాలు కట్టి ఆ దారంతో ఆ సహాయంతో కిందకి దిగారు. అంటే కిందకి దిగేదానికి కూడా అవకాశం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, అనేక సందర్భాల్లో ఇట్లుండింది గుట్ట, ఇటు దిగాను. మనం మామూలుగా ఇప్పుడు నడిచెక్కాం కదా, పాకుతూ దిగేవాళ్ళం, పాకుతూ ఎక్కేవాళ్ళం అంటే ఊహించుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు చూడండి, ఈ ఆర్టికల్ చూస్తే అర్థం అవుతుంది కొండ దిగటం ఎంత కష్టం అని. భాను ప్రకాష్ గారు, మన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, అంటే వీళ్ళు దిక్కుండా అంతా కొండ పైనంతా ఆయిల్ పూసేసి అంత గందరగోళం చేశారు ఆ రోజుల్లోనే. కాబట్టి ఇది డెవలప్ అవ్వాలని వీళ్ళు కంకణం కట్టుకున్నారు. కాబట్టి నిజంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పుణ్యక్షేత్రాలు మీలాంటి వాళ్ళ వల్ల కొంచెం ముందుకు వెళ్తున్నాయండి. ఓ తాళ్లు కట్టుకోవాలి. ఓకే, ఇది అప్పుడు టెంపుల్ పరిస్థితి. సో ఒకప్పుడు ఒకలామాత టెంపుల్ ఇలా ఉండేది అనమాట, కేవలం కొండ మాత్రమే ఉండేది. మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, ఒక ప్రాచీన దేవాలయాన్ని కానీ జీర్ణోద్ధరణ చేస్తే, అంటే దాని కానీ మనం భక్తులకి అనుకూలంగా ధూపదీప నైవేద్యాలతో దర్శనం కలిగించే విధంగా చేస్తే 1000 నూతన ఆలయాలు నిర్మించినటువంటి పుణ్యం మనకు వస్తుందని చెప్పి మనకు పురాణాలు చెప్తాము. కాబట్టి ఒకలామాత ఆలయ నిర్మాణంలో నాతో పాటు కలిసి ముందుకు నడిచినటువంటి నా మిత్రులందరికీ 1000 ఆలయాలు కట్టినటువంటి పుణ్యఫలం దక్కింది. నేను ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ మర్చిపోయా. ఆ రోజు ఫస్ట్ ఇక్కడి నుంచి తలనీలాలు సమర్పించి బోర్డు మీటింగ్కి వెళ్తానే నా మొట్టమొదటి ప్రతిపాదన బోర్డులో నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకటేశ్వర స్వామికి. స్వామికి 365 రోజులు పెళ్లి, ఏ రోజు నిలవదు. ఆయన కరోనా టైంలో కూడా ఆయనకి జరగాల్సినవన్నీ జరిగాయి. అంత అలంకార ప్రియుడు, అంత పద్ధతి ప్రకారం స్వామివారికి జరుగుతుంటాయి ఇక్కడ. నిత్య కళ్యాణం పచ్చతోరణం కొండ మీద, కానీ కింద అమ్మవారికి ఎటువంటి విగ్రహం లేదు, ఆరాధన లేదు, నైవేద్యం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉంది. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకి, అలాంటి వెంకటేశ్వర స్వామి తల్లి గుడి ఇలా దీనస్థితిలో ఉంటే మంచిది కాదని చెప్పి నా మొట్టమొదటి ప్రతిపాదన ఈ ఆలయ నిర్మాణం కోసం నేను ఆ రోజు ఫస్ట్ సబ్జెక్ట్ గానే అరేంజింగ్ సబ్జెక్ట్ గా దాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ రోజు మాకు ఉన్నటువంటి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి గారు, ధర్మకర్తల మండలి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆలయ నిర్మాణం కోసం 2015లో దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ఆ రోజు చాలా సంతోషం. పూర్తయిన తర్వాత ఆలయం 2021లో పూర్తయింది. ఆ రోజు సంకల్పం తీసుకున్నాను, ఆలయం పూర్తయిన తర్వాత తలనీలాలు సమర్పిస్తానని చెప్పి. పూర్తయిన తర్వాత ఇక్కడే కింద గుట్ట కింద వచ్చి తలనీలాలు సమర్పించి అమ్మవారిని దర్శనం చేసుకున్నా. జీవితంలో ఒక తృప్తి, ఒక చిన్న ప్రయత్నం వల్ల ఇంత ఒక ఆలయాన్ని, చరిత్ర ఉన్నటువంటి ఆలయాన్ని ఈరోజు భక్తులకి దర్శనం కలిగించే విధంగా నిలపగలని చెప్పి ఒక తృప్తి ఉంది. గ్రేట్. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అది మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఒకలామాత టెంపుల్ కొండ. అండ్ అక్కడ నుంచి క్లియర్ గా మీకు కనపడుతుంది చూడండి, గుర్తుగా అక్కడ చెట్టు కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఒకలామాత టెంపుల్ కొండ కనుచూపు మేర, అంటే కంటికి కూడా కనపడినంత దూరం, దాదాపు 70 కిలోమీటర్లు ఉన్న ఒకలామాత టెంపుల్ ఈ రోజు ఒక ఎకరం ఉంటుంది. ఇది 70 ఎకరాల్లో ఉన్నటువంటి 70 ఎకరాలు ఉన్న ఆ ఒకలామాత టెంపుల్ అంటే కొండని ఈ రోజు 1 ఎకరానికి కుదించారనమాట. సో ఇది కూడా అంటే రాజకీయంలో భాగం అంటారా? ఖచ్చితంగా అప్పుడు కూడా రాజకీయాలు ఉన్నాయి దీంట్లో కూడా. చాలా మంది అప్పుడు నుండి రాజకీయ నాయకులు ఇక్కడ నుండి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇక్కడ నుండి మైనింగ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. వారు మంత్రులు కూడా ఉన్నారు అప్పుడు, వారితో కూడా నిత్యాన్న పోరాటం జరిగేది. కానీ ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, ధర్మానికి ఎప్పుడు విజయం ఉంటుంది. ఎన్ని అడ్డంకులున్నా ఆఖరికి
ధర్మపక్షానే తీర్పుంటుంది, ధర్మపక్షానే విజయం ఉంటుందని చెప్పి వీటన్నిటికీ నిదర్శనం. ఓకే, ఎంత గొప్ప చరిత్ర కలిగిన ఉక్లామాత టెంపుల్ నేను కూడా ఇంతవరకు దర్శించుకోలేదు. అండ్ కట్టిన తర్వాత చాలా టైమ్స్ అనుకుందాం, హైవేలో వెళ్తుంటే చాలా ఈ పుణ్యక్షేత్రం చూస్తుంటే మనకి ఎలా కనపడుతుంది అంటే నైట్ టైంలో ఒక గోల్డెన్ టెంపుల్ లాగా కనిపిస్తుంది. సో ఒకసారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మాట్లాడతాను నేను కూడా. సో చాలా అద్భుతమైన దర్శనం నిజంగా. లోపలికి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్స్. అండ్ ప్రతి ఒక్కరు కూడా తిరుమల దర్శనాన్ని మనం ప్రతి ఒక్కళ్ళం వస్తుంటాం, కానీ ఉక్లామాత టెంపుల్కి కూడా రావాలి. అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఉక్లామాత దర్శనం చేసుకుంటే మనం అనుకున్నది డబల్గా ట్రిపుల్ అవుతుందని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు. మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రోడ్ కూడా చిత్తూరు హైవే అనమాట ఇది. మీకు హార్డ్లీ తిరుపతి నుంచి కూడా 7 కిలోమీటర్స్ అంతే, 5 మినిట్స్ పడుతుంది అంతే ఉక్లామాత టెంపుల్. రోడ్ మీద నుంచి కూడా వాకబుల్ వచ్చేయచ్చు మీరు, 500 మీటర్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి, అది మెయిన్ రోడ్ అనమాట. న్యూ రోడ్ ఇది, అలిపిరికి వెళ్ళిపోవచ్చు ఇది కూడా. అండ్ 7 కొండలు మీకు ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. 7 కొండలకి బహుముఖంగా అమ్మవారు ఎప్పుడు కూడా పరిరక్షిస్తూ ఉంటారు అండ్ పరిశీలిస్తూ ఉంటారు. కొడుక్కి ఎలా ఉన్నాడు, ఏం తింటున్నాడు, ఏం ప్రసాదాలు పెడుతున్నారు అని చెప్పేసి కూడా చరిత్రలో చెప్తూ ఉంటారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి తల్లి ఉక్లామాతను దర్శించుకుంటే అన్నీ జరుగుతాయి అనే ఒక మంచి శుభసూచకాలు జరుగుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. డెఫినెట్గా రండి మీరు ఈసారి మిస్ కాకుండా. అండ్ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి వాళ్ళు గొప్పగా ఇనిషియేట్ తీసుకొని టెంపుల్ని, ఒకప్పుడు టెంపుల్ ఎలా ఉండేది ఇప్పుడు టెంపుల్ ఎలా ఉందో చూస్తుంటే విజువల్స్ నాకే చాలా బాధ అనిపించింది. అంత గొప్ప పుణ్యక్షేత్రం, అంత గొప్ప శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం, అలాంటి ఆయన తల్లి టెంపుల్ ఇలా ఉంది అనే బాధ నాకే కలిగింది ఆ పాత విజువల్స్ చూసి. బట్ గ్రేట్ అన్నా, బాగున్నా, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇప్పటికి కొన్ని హిందూ టెంపుల్స్ ఇంత గొప్పగా పుణ్యక్షేత్రాలుగా మారిపోతున్నాయి అన్నమాట ఎక్కడ చూసినా కానీ. అండ్ దానితో పాటు ఇప్పుడు మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హిందూ ధర్మం మీద పోరాడుతూ ఉన్నారు. ఎప్పుడన్నా ఆయన వరకు తీసుకెళ్లారా టెంపుల్స్ కొన్ని ఎలా చెయ్యాలి ఏంటి అనేది? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నాతో కనపడినా, బాను నువ్వు చేసే ఒక అంశం నాకు భలే ఇష్టం అంటాడు. ఏదంటే ఎర్రచందనం. ఇదైనాక నెక్స్ట్ ఎపిసోడ్ అది కూడా గత 20 సంవత్సరాల ముందు నేను కిషన్ రెడ్డి గారు ఏ విధంగా కిషన్ రెడ్డి గారిని ఈ ఆలయానికి తీసుకుని వచ్చాను, అదే విధంగా కిషన్ రెడ్డి గారిని శేషాచల అడవుల్లో ఉదయం మేము బయలుదేరితే కొండ మీద గిరి దగ్గర బయలుదేరితే సాయంత్రం కళ్యాణం దగ్గర దిగాం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల అన్ని ఎర్రచందనము అటవీ ప్రాంతంలో ఏ విధంగా జరుగుతుంది అన్ని పరిశీలిస్తూ అప్పుడే మొదలు పెట్టాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎక్కడ కనపడినా నువ్వు చేసే ఆ ఉద్యమం నాకు చాలా ఇష్టం బాను అని చెప్తారు. అన్న మీరు కూడా రండి ఒకసారి వెళ్దామంటే ఖచ్చితంగా నీతో పాటు కలిసి ఎర్రచందన అరికట్టడంలో నేను కూడా ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. నాకు ఎంత సంతోషం వేస్తుంది అంటే పవన్ అన్న కనపడినప్పుడు మా మధ్య ఎక్కడ కనపడినా ఇదే సంభాషణ ఉంటది. ఆలయాలు, గోవులు, ఈ అటవీ సంరక్షణ. ఇప్పుడు ఎంత తృప్తిగా ఉందంటే అమ్మవారి దర్శనమైన తర్వాత ఆ మాల తీబుద్ధి కావట్లేదు. అమ్మవారికి అలంకరించినటువంటి ఈ పవిత్ర మాల అమ్మవారి ఆశీర్వాదంగా నాకు ఇచ్చారు. ఇలాంటి ఆలయాలు, ఇంకా ఇలాంటి ఆలయాల్ని ఇంకా పునర్నిర్మించు భాను అని చెప్పి అమ్మవారు ఆశీర్వదించింది. ఇలాంటి నేను ఇప్పుడు ఇంకా మన రాష్ట్రంలో అనేక ఆలయాలు జీర్ణోద్ధరణకి నోచుకోలేకుండా ప్రాచీన ఆలయాలు. ఈ రోజు రాజులు లేదు, చక్రవర్తులు లేదు, అదంతా రాజులు చక్రవర్తులు ఆలయ నిర్మాణం చేశారు. దానికి కొన్ని వందల వేల ఎకరాలు మాన్యాలు ఇచ్చారు. మాన్యాలంటే భూములు. ఆ భూముల్లో వస్తున్నటువంటి ఆదాయంతో ఆలయాలు నడిచేది. కానీ ఆ భూములు కూడా అన్యాక్రాంతమైపోయినాయి. ఆలయాలు ఏ విధంగా అయిపోయినాయి అంటే స్వామివారికి నైవేద్యం పెట్టేదానికి కూడా, అంటే నైవేద్యం అంటే స్వామివారికి ప్రసాదం పెట్టేదానికి కూడా, భోజనం పెట్టేదానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నాయి. కాబట్టి నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యుడిగా నేను మొన్న చెప్పడం జరిగింది. ఇక్కడ బాత్రూమ్స్ కూడా లేవంటన్నా? ఇవి ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, అన్ని నిర్మాణాన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మేము వచ్చి 3 నెలలు అయింది కదా. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఆలయ నిర్మాణాల్లో కానీ ఆలయాల పోషణలో కానీ నిర్లక్ష్యం వహించింది. మేము వచ్చి నేను ధర్మకర్తల మండలి సభ్యుడిగా 3వ నెల ఇది. మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చింది 6వ నెల. కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రాచీన దేవాలయాల గుర్తించి వాటిని జీర్ణోద్ధరణకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవాణి ట్రస్ట్, శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి ఇప్పటికే మాకు దాంట్లో 1500 కోట్లు మూలధనం ఉంది. ప్రతి ఏడాది అదనంగా మాకు ఒక 500 కోట్లు స్కీమ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఈవోకి చెప్పాను, అది బ్యాంకులో లాకర్లోనూ ఎఫ్డీల్లోనూ ఉండేదని కాదు. ఇది ఆ వచ్చే డబ్బు అన్నింటినీ ఈ ఆలయాల కోసం, ఆలయాల పునర్నిర్మాణం కోసం
మనం ఖర్చు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో దాదాపు 24,000 దేవాలయాలు ఇప్పటికి కూడా ధూపదీప నైవేద్యాలు లేకుండా ఇబ్బంది పడుతుంది. 24,000 టెంపుల్స్ ఐడెంటిఫై చేశారు ఉన్నాయి. వాటికి సరైన పోషణ లేకుండా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ పూర్వ వైభవం తీసుకొని వచ్చే దిశగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మా అందరి తల్లి వకుల మాత ఆశీర్వాదంతో ఈ ఆలయ జీర్ణోద్ధరణ నిత్య ధూప దీప నైవేద్యాలతో భక్తులకి దర్శనం కలిగించే విధంగా ఎంత సంతోషంగా ఉందంటే ఉదయం నుంచి సాయంత్రం లోపల దాదాపు 4-5 మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయంలో నాకు చాలా 40,000 మంది చేసుకోవాలి. దానికి ఖచ్చితంగా అంటే అవకాశం ఉంది. అంటే టెంపుల్ కి వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఇటు సైడ్ బెంగళూరు చిత్తూరు వెళ్లే వాళ్ళు, ఇటు సైడ్ మళ్ళీ హైదరాబాదు ఒంగోలు నెల్లూరు వెళ్లే వాళ్ళు, ఇటు సైడ్ చెన్నై వెళ్లే వాళ్ళు, ప్రతి ఒక్కరికి మిడిల్ లో ఉంది టెంపుల్ ని దర్శించుకుంటేనే పుణ్యక్షేత్రం అప్పుడే డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే విజిట్ చేస్తారో ఎక్కువ మంది అప్పుడే అనుకున్నవి కూడా ఇంకా ఎక్కువ జరుగుతాయి, పనులు ఎక్కువ జరుగుతాయి, టెంపుల్స్ కి చాలా బాగుంటుంది. అప్పుడు నేను ఒకటే నేటి యువతకు చెప్తున్నాను, ఈ డిజిటల్ యుగంలో కూడా అందరూ ఫోన్లు పెట్టుకొని డిజిటల్ గా చూడాల్సింది కాదు, డివోషనల్ కూడా ఉండాలి. డిజిటల్ యుగంలో డివోషనల్ ఉండాలి. ఈ యాంత్రిక యుగంలో కూడా ఈ మంత్రాలయంతో నిర్మించిన ఆలయాలకు వస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు ఒక్కసారి ఆలయంలో ఇప్పుడు లోపల ఉన్నప్పుడు 10 నిమిషాల్లో ఎంత మనసుకి ఎంత ప్రశాంతత ఉన్నిందంటే, ఆలయ నిర్మాణంలోనే మన పురాణాల్లో నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేదంతో స్వామివారిని ఆరాధిస్తారు, అమ్మవారిని ఆరాధిస్తారు. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. కాబట్టి అవన్నీ మన ఆలయాలు టెంపుల్ కి వస్తే ఏది అనుకున్నా గానీ జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. అంతే కదా, తల్లి ఆశీర్వాదం అంటే అన్ని జరుగుతుంది. రాబో రోజుల్లో మీరు ఇక్కడ అక్షరాభ్యాసం, అన్నప్రాసం, ఇంకొకరు భక్తులు ఏమంటారంటే అన్న కొండ మీద పేదవాళ్ళకి ఈ పురోహిత సంగమం ఉంది, ఏ డబ్బు లేకుండా పోయి పెళ్లి చేసుకోవచ్చు. అటు అమ్మవారి దగ్గర మాకు నిత్య కళ్యాణ వేదిక ఒకటి నిర్మిస్తే బాగుంటుందని చెప్పి మీరు రాకముందే నాకు ఇక్కడ భక్తులు నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా తిరుపతి దేవస్థానాల అధికారులతో పాటు బోర్డులో తీసుకొని వచ్చి ఆ నిత్య కళ్యాణ వేదికను కూడా అమ్మవారి దగ్గర అన్ని అమ్మవారి ఆశీర్వాదంతో ఇక్కడ పెళ్లి చేసుకుంటే జంటలకు అన్ని అనుకూలంగా ఉండేటట్టు, వారి జీవితంలో సంతోషంతో ఉండే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండే విధంగా నేను తొందరలోనే ఆ ప్రతిపాదన కూడా తీసుకొని చేస్తాను. నేను సుమన్ టీవీని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. రోషన్ అన్న కూడా ఇలాంటి ఆలయం ఉందన్న, దీన్ని పవిత్రత కానీ దీనికి ఉన్నటువంటి విశేషమైనటువంటి చరిత్ర కానీ భక్తులకు తెలవాలి అని చెప్పి మీ దృష్టికి తీసుకున్నప్పుడు ఎంత సంతోషంగా లేదు, నాకు ఆలయాలైనా సరే ఈ ప్రాచీన ఆలయాలైనా సరే ఒక ఇష్టం అని చెప్పి హైదరాబాద్ నుంచి దీనికోసం ప్రత్యేకంగా వచ్చి ఈ ఆలయ ఉన్నటువంటి విశిష్టతను భక్తులకు తెలియజేయాలని చెప్పి మీకు సంకల్పం చాలా నచ్చింది. మీ సంకల్పంతో పాటు ఇంకా అదనంగా మా జిల్లాలో గుడిమల్లం ఉంది. అసలు ప్రపంచంలోనే మొదటి శివాలయం కదా, మొదటి ఆలయం అంటారు. మొదటి ఆలయమే. దాదాపు కొన్ని 5,000 సంవత్సరాలు 3,000 సంవత్సరాలు చరిత్ర ఉన్న ఆలయం. మీరు ఇంకో మీ పర్యటనలో ఆలయాన్ని కూడా మనం తీస్తే ఏంటంటే నేటి యువతకి తెలవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ ద్వారా ఈరోజు వకులమాత ఆలయం విశేషాలన్నీ భక్తులకి తొందరలోనే వారికి తెలిసిన తర్వాత మీరు చెప్పినట్టు ఈ 3,000-5,000 సంఖ్య పెరగాలని చెప్పి. ఎందుకంటే నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటైతే చెప్తాను, నేను టెంపుల్ విజిట్ చేసింది నేను కూడా ఫస్ట్ టైము. బట్ అంటే ప్రపంచాన్ని జయించిన వెంకటేశ్వరుడు అంత గొప్ప మహా తల్లి మాతృమూర్తి ఉండబట్టే అది సాధ్యమైంది. ఆమె ఆశీస్సులు ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చాయి అని చెప్పొచ్చు. బట్ ఈ రోజు ప్రపంచం మొత్తం తెలిసిన వెంకటేశ్వర స్వామి అంత గొప్ప తల్లి ఉండబట్టి, ఆయన ఆమె ఆశీస్సులు ఉండబట్టి ఆ స్థాయికి వచ్చారు. బట్ కనీసం మనకి వకులామాత ఆశీస్సులు ఉంటే చాలు అన్నమాట, ఆమె బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, మనం అనుకున్నది ఏదైనా జరుగుతుందనే ఒక మంచి నమ్మకం అయితే నాకైతే కలిగింది. డెఫినెట్ గా తిరుమల వచ్చిన వాళ్ళు, తిరుపతి వచ్చిన వాళ్ళు అండ్ బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ 500 మీటర్స్ లో వకులామాత టెంపుల్ ఉంది, వచ్చి అమ్మవారిని దర్శించుకొని మంచి కోరికలు కోరుకోండి. పాజిటివ్ గా మీకు అన్ని లైఫ్ లో మంచి జరుగుతాయి అండ్ చాలా గొప్పగా మనం అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని నేను నమ్ముతున్నాను. డెఫినెట్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వకులామాత గోవింద. అలాగే చివరిగా ఈ ఆలయ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం మేము చేస్తున్నటువంటి ఆ పోరాటంలో మాతో పాటు కలిసి నడిచినటువంటి అనేక మంది మహానుభావులు, పరిపూర్ణానంద స్వామి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, అసలు ఎక్కలేని పరిస్థితుల్లో
పాక్కుంటూ పైకి వచ్చినటువంటి సందర్భాలు కిషన్ రెడ్డి గారు, అలాగే కేంద్ర మంత్రులు దాదాపు ఒక 10-15 మంది కేంద్ర మంత్రులను ఇక్కడ తీసుకొని వచ్చాను. వీరందరికీ అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని చెప్పి, వారికి అండగా తోడుగా నీడగా ఒకలం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. గోవిందా నారాయణ. ఒకలామాత ఆలయ గర్భగుడికి కూడా బంగారు తాపడ పనులని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి గారని అప్పుడు మనం చాలా కథనాలు అంటే పేపర్లలో చూసాం కూడా. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎవ్వరూ ముందుకు రాలేదు ఈ టెంపుల్ పునర్నిర్మాణం చేయటానికి. బట్ మొట్టమొదటిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అండ్ కంకణం కట్టుకొని డెఫినెట్గా ఒకలామాత టెంపుల్ పూర్తి చేయాలని దగ్గరుండి అన్ని పనుల్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అండ్ ఈరోజు భక్తులందరూ కూడా ఒకలామాత దర్శనం చేసుకునే విధంగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ కొండ మీద. అండ్ హ్యాట్సాప్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ధన్యవాదాలు మీకు. ఇంతమంది వెంకటేశ్వర స్వామి తల్లి ఒకలామాత దర్శనంకి వచ్చే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇన్ని రోజులు ఆమె దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం మెట్టు సదుపాయం లేదు, టెంపుల్ సరిగా లేదు. అండ్ ఒకలామాత హెడ్ ఏదైతే ఉందో అది కూడా అప్పుడు వేరే వాళ్ళు ధ్వంసం చేస్తే మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఎంత అద్భుతంగా టెంపుల్ కట్టించిన దాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.